హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఆఫీస్కి వచ్చాము. మధ్యాహ్నం లంచ్ చేసుకొని బయటికి అయితే వచ్చాము. ఎంసా ఏదో కొంటాను అని బయటికి తీసుకొని వచ్చాడు. మరి ఫోన్ షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చావు. వాడికి కావాల్సింది అయితే దొరకలేదట్టుంది. పదండి వెళ్దాం పదండి వెళ్దాం అని చెప్తున్నాడు. అల్తాఫ్ ఏదో చూస్తున్నాడు పైన. మళ్ళీ ఆఫీస్కి అయితే నడుచుకుంటూ మళ్ళీ వెళ్తున్నాము చిన్నగా. చుట్టుపక్కలంతా చూస్తున్నాడు అల్తాఫ్ ఏంటో మరి. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇంకా టైం ఉందని చెప్పేసి మనోడు సోకులు అయితే పడుతున్నాడు. అసలు ఆ వాడి స్టైల్ చూడండి. కొట్టాలని ఎంసై చూడండి కళ్ళజోడు సరి చేసుకుంటున్నాడు. ఆఫీస్ అయిపోయినాక పైకైతే వచ్చాము. క్లైమేట్ అయితే చాలా బాగుందని చెప్పేసి. చుట్టూరు చూస్తే చాలా బాగుంది. ఆ కనిపించిన మెట్రో స్టేషనే పంజాగుట్ట మెట్రో స్టేషన్. కింద వచ్చేలాక వాన అయితే పడుతుంది. ఇంకా మనం ఆగిపోయి ఉన్నాము. ప్రదీప్ అయితే అక్కడ కూర్చొని అప్పుడే సొల్లు స్టార్ట్ చేశాడు. మెట్రో ఎక్కితే మెట్రోలో జనం వామ్మో! అసలు మామూలుగా లేరు జనం అయితే. వాన పడేదాకా అనుకుంటా కింద బస్సులు ఎవరు ట్రావెల్ చేయట్లేదు. అందరూ మెట్రోకే ఎక్కేస్తున్నారు. పిచ్చ బీడుంది అసల. మామూలుగా కాదు. అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గరైతే మామూలుగా కాదు. మనమైతే ఇంకా ఎస్ఆర్ నగర్ వచ్చేసాం. ఇక్కడ వాన పడుతుందని చెప్పి మనమైతే పక్కనే మెట్రో స్టేషన్‌లోనే ఒక కేఫ్ అయితే ఉంది. బర్గర్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. మేమైతే బర్గర్‌ను, కూల్ డ్రింక్ చెప్పాము. ప్రదీప్ అయితే తీసుకొనొచ్చాడు. వచ్చింది అల్తాఫ్ అయితే ఎటు చూడకుండా ముందైతే కూల్ డ్రింక్ తాగేస్తున్నాడు. అసలు వాడెవరి కోసం అయితే ఆగట్లేదు. కూల్ డ్రింక్ టేస్ట్ చేసాడు. వీడికేదో అయిపోతున్నట్టుంది. ఇక బర్గర్ టేస్ట్ చేయరా అని చెప్తున్నాను. వీడు టేస్ట్ చేయడానికి సిద్ధమైతే అవుతున్నాడు మరి. ధైర్యంగా బన్ను ముక్కలైతే కొరికేసాడు మరి వీడు. వీడి ఫీలింగ్ ఏందో బయటకి కూడా ఏం చెప్పట్లేదు. నచ్చినట్టుంది. నవ్వుకుంటున్నాడు లోపల లోపలే. ప్రదీప్ కూడా టేస్ట్ చేయబోతున్నాడు. వీడసలు మొహం కూడా తిప్పట్లేదు. ఇటు పక్క మొహం చూపించట్లేదు. చూడండి మీకు కూడా పెడుతున్నాడు. అందరు బాగుందనుకుంటా టేస్ట్ మరి. మనోడికైతే నచ్చలేదటుంది. నేను అలా చూసుకుంటూ కూల్ డ్రింక్ అయితే తాగాను. డ్రింక్ అయితే ఈ చలికాలం అసలు వాన పడుతుంటే మనకి డ్రింక్ అవసరమారా? ఏంటో వీడు పిచ్చేసాలు. వీడు చెప్పడం మనం తాగడం. ఈడింకా థమ్సప్ అని చెప్తున్నాడు చూడండి. ఈ క్లిప్‌ని యాడ్ చేయమని చెప్పాడు. అలా తర్వాత మళ్ళీ వానలోనే మనమైతే బిర్యానీ తినడానికి వచ్చేసాం. ఇదైతే దగ్గరలోనే ఉంది హాస్టల్ దగ్గర. ఈరోజు హాస్టల్‌లో సాంబార్ పెట్టారు. అది నచ్చక బిర్యానీకి అయితే వచ్చేసాం. బిర్యానీ అయితే చెప్పాము వచ్చింది అందరికి. స్టార్ట్ చేసాం ఇంకా. ఇప్పుడు ప్రదీప్, అల్తాఫ్ అయితే మేము పోటీ పెట్టుకుంటాం అని చెప్పి వీడియో స్టార్ట్ చేశారు. ఎవరు ఫస్ట్ తింటాం అని చెప్పేసి. వీడు ప్రదీప్ అయితే నమ్మగా పిండాడు. ఏదో తినేసేవాడిలాగా మీకు కూడా పెడుతున్నాడు చూడండి వాడు. అల్తాఫ్ దిక్కులు చూస్తుంది. అల్తాఫ్ ప్లేట్ చూడండి అసలు ఎంత నీట్‌గా అయిపోయిందో. నేనైతే ఇంకా తింటానే ఉన్నాను. తినేసి బయటకి వస్తే ఈరోజైతే మాకిక్కడ సంతలా పెడతారు. అన్నీ మార్కెట్ అనమాట. కూరగాయలన్నీ అమ్ముతారు. ఫ్రూట్స్ కూడా. అలా నడుచుకుంటూ చూసుకుంటూ వచ్చాము. అల్తాఫ్ వాళ్ళైతే కోవా బన్ కోసం ఆగారిక్కడ. కోవా బన్ తీసుకున్నా. అంతే ఈరోజుకి సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్.